రీసెంట్‌గానైతే తెలంగాణ వెళ్ళొచ్చాను కదండీ! గొంతంతా ముంగురుపోయినట్టు కొంచెం జలుబైతే అయింది అండి. ఇంకా స్పైసీగా లంచ్ అయితే చేద్దామన్నట్టు నేనైతే ఇక్కడ పుదీనా రైస్ అయితే చేస్తున్నానండి. ముందుగా బటర్ వేశాను. తర్వాత ఆయిల్ కూడా వేసేసుకున్నాను. బటర్ వేయడం వల్ల టేస్ట్ అయితే చాలా బావుంటుంది. స్పైసీనెస్ కోసం నేనైతే అన్ని స్పైసెస్ అయితే యాడ్ చేస్తున్నానండి, మసాలాలు. తర్వాత కొంచెం ఆవాలు, జీలకర్ర యాడ్ చేశాను. మీ దగ్గర ఏమేం వెజిటేబుల్స్ ఉన్నాయో అన్ని వెజిటేబుల్స్ వేసేసుకోవచ్చండి. తర్వాత నేను పుదీనా, పచ్చిమిర్చి అయితే పేస్ట్ చేసుకొని అయితే వేసేసుకుంటున్నానండి. ఇందులో ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, టమాటో, ఆలుగడ్డ, బీన్స్, క్యాప్సికము, క్యారెట్ ఇంకా ఇవన్నీ యాడ్ చేసుకొని అది కొంచెం ఫ్రై అయిన తర్వాత అందులో ఉప్పుని, పసుపు అయితే యాడ్ చేసుకున్నానండి. అది కొంచెం ఫ్రై అయ్యే వరకు మూత పెట్టి ఉడకబెట్టుకొని తగినన్ని వాటర్ కూడా యాడ్ చేసుకొని అది మసులుతూ ఉంటే ఇంకా రైస్ అనేది యాడ్ చేసుకొని అయితే ఉడకబెట్టుకున్నానండి. రైస్ అయితే కంప్లీట్ అయిపోయింది. చూసారు కదా, గుమగుమలాడే పుదీనా రైస్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఇందులోకి కీరా పెట్టుకొని తింటే చాలా బాగుంటుంది.